ఏదో ఆయనకా చేసుకున్నాం మేము వస్తే ఇంకా ఇల్లు కూడా కట్టుకున్నాం చేద్దాం అని అంటారా పొలంతో వస్తేనా తీసుకుంటారు కట్టలు నా మరి దగ్గర కాయలు ఈడంటే లేవు మన 4 రూపాయలు దగ్గర లేచి 7-8 సంవత్సరాలు అయ్యి మరి అదే కదా మరి లక్ష్మణ్ ఆయన పేరే లేదంటారా నువ్వు ఎవరో తెలియదు అంటారా ఎవరో అది ఇక వీళ్ళు అది అప్పుడు కుందేలు పట్టుకోము అది పట్టుకోము ఇది పట్టుకోము అని పేరు ఈయన ఉంటుంది వచ్చి పేరు గుగ్గాలాగేమో ఏమో ఆగమే మనం గొప్ప అది అందులో అయితే దేవుడు సార్ చేస్తారు చాలా కానీ ఏం పనికిరాదు అది మొత్తం రాకపోతే అది ఏమంటుంది నాకు తెలుసు కాబట్టి నేను ఇంత తక్కువ ఒప్పుకున్నా ఏం లేవు కాబట్టి వాళ్ళు ఏం లేచినాడా అసలు నేను ఇంత తక్కువ ఒప్పుకోకపోతే నేను ఉంటాను అంటున్నాడు అది తగ్గినా నా కాయదా మొత్తం అది మొత్తం ఎక్కడెక్కడ చేసింది దీన్ని వాడు చక్కెర కప్పింది అనుకున్నాడు అంజనా సపాటి ఏదైతే కంపనాలు పెట్టినాడు అంతే షేర్ తీసుకుని కంపనాలు పెట్టుకున్నాడు లోపలి వాళ్ళు వాళ్ళు అని వేసినట్టు చేస్తున్నట్టు ఇక్కడే అందరికి తెలుసు అశోక్ యాదవ్ తెలుసు వాళ్ళు అందరికి తెలుసు మనదాన్ని కానీ ఈ కొడుకులకి ఏం చేస్తే మన పొలాలు కాదు కొడుకు పెట్టినాను చిన్న ఈజీ కొడుకు అలాగేం తెలుసు నువ్వే చేస్తున్నావు చెప్తా కొట్టుకున్నా నేను మా దాంట్లో ఎవరు అంటే ఇవ్వాలంటే అశోక్ యాదవ్ అంటే మా దాంట్లో ఇవ్వాలి అట్లా అంటే చేస్తామని చెప్తూ కొట్టానండి ఇంకోటి మాట్లాడుతున్నావు కుదిరాని పెట్టాడు కుదిరాడు మాట్లాడుతున్నాడు అలా దాకా పోవాలి అక్కడికి వచ్చి ఇవాళ ఆదివారం కదా ఆదివారం అయితే రాడు ఆయన తీసుకొచ్చి రోజుగా చూడజెప్పండి మా తోలు తీసుకున్నా వస్తాడు ఆదివారం కాదంటే చెప్తూ ఆయన దగ్గర తక్కువ ₹100 ఇక మసలు తీసుకుంటాడు మనం తీసుకున్నాం వేరే వెళ్తాను ఇద్దరు వచ్చి 300 400 ఇద్దరు ఆల్మూలు కింద వెళ్తుంది
చిన్నది పెడతా సరేదా పెట్టు మరి అట్లా 9 లక్షలు అయినంటే 3 స్లాపులు పడుతున్నాం మరి ఏమన్నా మా అయ్యే వాళ్ళ దగ్గర పైసలు 1,00,000 రూపాయలు 1,50,000 అలా మా అమ్మ దగ్గర మా నాయన పైసలు వేరేళ్ళకి ఇచ్చిర్రు వేరేళ్ళకి ఇచ్చిన పైసలు ఇచ్చేసి పైసలు ఇచ్చేస్తే 1,00,000 రూపాయలు ఏమున్నాయంట 1,50,000 ఉన్నాయంట అది మీ ఆడిలో మంతతో అంటున్నాక మీరు పైసలు ఆడినాక మా నాయన 1,50,000 ఇయ్యరా అని అడుగుతాడు అంటే ఆడు చెప్తాడు మీ అక్క తీసుకుంది ఏదన్నా అని అంటున్నాడు అని చెప్తుంది మీ అక్క తీసుకుని 1,00,000 రూపాయలు ఏదంటారా అని అడుగుతున్నది లలిత అని చెప్తున్నాను మమత ఇచ్చింది వాళ్ళకి 1,00,000 అయితే లలిత అడుగుతుంది వాళ్ళ పేరు చెప్పింది మనకు అయితే మన ఆయన 1,00,000 రూపాయలు ఉన్నాయి 1,00,000 రూపాయలు తీసుకుంటా అంటుంది ఇక నాయన ఉన్నాయి కదా పైసలు తీసుకుంటాడంట అని అంటున్నాడు 5 లక్షలు అయిపోయినాయి ఆడ పైసలు 5 లక్షలు ఉన్నాయి మా దగ్గర ఏమో ఎవడో తిన్నాడో ఎక్కడ రవాణా అవుతుంది చిన్నోడికి ఆడిపోతుంది చిన్నోడికి అసలే కదా వాళ్ళు లెక్క అడుగుతున్నారు అంటే ఇప్పుడు మాట ఇప్పుడు మాట పైసలు వచ్చినాక ఇప్పుడు మొన్న మాట కాకున్నాయి 10 లక్షలు పైసలు తింటున్నా ఆయన దాకా నాకు 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు మళ్ళా బంగారానికి పైసలు ఇచ్చిండు మరి ఆపరేషన్ అయినా మరి ఎవరు ఇచ్చారు పైసలు ఆయన ఆపరేషన్ కు ఫోన్ పడాలి మనం తీసుకోమని నేను నా తోట అనలేదు అని తీసుకోమని మరి ఫ్లాట్ అన్నా తీసుకోమని సరే ఫ్లాట్ అమ్ముకుందానంటే అంటే మనని అంగే ఇట్లా అన్నాడంట అట్లా అంటుంది అని అన్నాడంట అంతే అనలేదు కొంచెం చిన్న కుల ఇప్పుడు నీకు కొన్ని రోజులు దాకా ఓవర్కాన్ ఇచ్చి కొన్ని రోజులు అయినా చేయాలి ఇప్పుడే వేయద్దు తెగిటంగా ఎవరికన్నా మిత్తికి ఇచ్చి ఎవరికన్నా తెచ్చి సపగా తీయాలి కానీ అంత గబుక్కుని వేయద్దు ఇక యాభై తీసుకోవాలి 50 తీసుకొని తీసుకోవాలి మొత్తం చేసేది 50,000 మరి 50,000 చేస్తారు